యుద్ధానికి సంబంధించి పూర్వకాలంలో ఒక రాజ్యం మరో రాజ్యంతో కానీ ఇప్పటి కాలంలో ఒక దేశం మరో దేశంతో కానీ పోరాటం సాగించినప్పుడు అది ఎంతవరకు అవసరము? పోరాటానికి దేశ కాల బల పరిస్థితులు ముఖ్యం. ఇవి మూడు. మహాభారతంలో విరాట పర్వం చతుర్థశ్వాసంలో 208వ పద్యం. ఈ కృపాచార్యుడు కర్ణుడితో అంటున్నాడు ఉత్తరకోవిన సమయంలో, ప్రతిదానికి యుద్ధం యుద్ధం అని చెప్పి ఎగపడకూడదు, ఆ యుద్ధం చేసేటప్పుడు ఉండేటువంటి పరిస్థితులు అనుకూలమో కావో చూసుకోవాలి అని చెబుతూ, అగు దేశకాల బలయుతముగా చేసిన పోరాటార్థములు అంటే దేశకాల పరిస్థితులను బట్టి దేశము, కాలము, బలము. ఇక్కడ దేశం అంటే ఏ ప్రాంతంతో యుద్ధం జరుగుతోంది, అక్కడ ఉండేటువంటి శీతోష్ణ పరిస్థితులు ఎలాంటివి, వాతావరణం అనుకూలిస్తుందా అనుకూలించదా, దీన్ని పరిగణలో తీసుకోవాలి. మనకి అన్యాయం జరిగింది కదా అని ఆ రాజ్యం వల్ల లేక ఆ దేశం వల్ల యుద్ధానికి వెంటనే ఎగబడకూడదు. రెండవది కాలం. ఇది చాలా ప్రధానమైనటువంటిది. కాలము కలిసి వస్తేనే ఏ యుద్ధమైనా విజయవంతం అవుతుంది. కాలం కలిసి వస్తుందా కలిసి రాదా? ఇది కలిసి వచ్చే కాలమా కలిసి రాని కాలమా? అలెగ్జాండర్ లాంటి వాడే కాలము కలిసి రాక కొంతకాలం పాటు యుద్ధం నిలుపుదల చేయవలసి వచ్చింది, ప్రపంచం జయించినటువంటి వాడే. అందుచేత యుద్ధానికి కాలము కూడా చాలా ప్రధానమైనటువంటిది. ఇంక మూడవది బలం. తల బలం మెరిగి ఎదుటి బలం మెరిగి, ఎదుటి వాళ్ళ బలం ఎంత ఉందో మన బలం ఎంత ఉంది, ఈ రెండు బలాలని అంచనా వేసుకుని కానీ యుద్ధానికి దిక్కకూడదు. అందుకే పూర్వకాలంలో చతుర్విధోపాయాలు చెప్పారు, సామధాన భేదదండోపాయాలు. ముందు సామంతోటే సమస్య పరిష్కరించుకోవాలని చూడాలి, లేకపోతే ఒక విధమైనటువంటి సంధి కుదుర్చుకోవడం. ఇది ఆ దానము చేత, ఇక్కడ దానం అంటే అర్థం ఇచ్చిపుచ్చుకునేటటువంటి ధోరణిగా శాంతియుతముగా పరిష్కారాన్ని వెతకడం. ఇంకో మూడవది భేదోపాయం. ఒక విధంగా చెప్పాలంటే బెదిరింపులకు దిగడం అన్నమాట. ఇంకా నాలుగవది చివరికి యుద్ధానికి దిగడం, దండోపాయం. ఈ దండోపాయం చివరి కానీ పనికిరానటువంటిది. దండోపాయం వల్ల ప్రజాక్షయము తప్పదు. పాకిస్తాన్కి మనకి యుద్ధం జరిగింది. ఈ యుద్ధం జరిగినటువంటి సమయంలో ఎక్కడ ఎంతవరకు ఎలా చేయాలో అంతవరకు చేసాము, అక్కడి నుంచి బయటకు వచ్చాం. ఇంతకు మించి చేసినట్టయితే అది చాలా ప్రమాదకర ధోరణిలోకి తీసుకువెడుతుంది. సంవత్సరాల తరపున యుద్ధం చేస్తున్నటువంటి పాశ్చాత్య దేశాల్లో ఉండే పరిస్థితి మనం చూస్తున్నాం. కనుక మనం ఇతర దేశాలతో యుద్ధము చేసినప్పుడు కూడా అది ఎంతవరకు అవసరము, ఎంతవరకు కాదు, ఎంతవరకు యుద్ధము చేయాలి, యుద్ధానంతర పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉంటాయి అని చెప్పి వీటిని అన్నింటినీ అంచనా వేసుకుని కానీ యుద్ధానికి తెక్కకూడదు. ఎవరేదో చెప్పారు కదా అని యుద్ధానికి ఇవ్వకపోకూడదు. దానికి అందరికీ ఆలోచన కావాలి. అందుచేత ఇవి యుద్ధమునకు సంబంధించినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి ఎప్పుడు. ఇది భారత కాలం నాడు కృపాచార్యుడే కర్ణుడికి చెప్పాడు.